ఏమైపోయిందంటే గబ్బర్ సింగ్ అప్పటికి ఇప్పటికి మీకు తెలుసు మారిపోయింది. సోషల్ మీడియా కూడా డిజిటల్ రెవల్యూషన్ 1000 టైమ్స్ ఫోల్డ్ అయింది. అది ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటది. సపుక్కున బ్యాక్‌లాగ్స్ సప్లీలు ఏవో వచ్చాయని తెలుస్తది. ఓ 2, 3 సబ్జెక్ట్ పోయినాయని తెలుస్తది. ఇంట్లో ఫాదర్ గోవాకి వెళ్దామంటే డబ్బులు ఇవ్వడం ఏదో ఉంటది. ఆ ఫ్రస్ట్రేషన్ టప్పని నేను ఏదో ఒక పోస్ట్ వదులుతా. ఈసారి బద్దలైపోద్ది అని. అది ఎవరి మీద చూపించుకుంటారు ఆ ఫ్రస్ట్రేషన్? నీ బొక్క నువ్వు డైరెక్టర్ ఇంక ఇది అని ఆడు ఫస్ట్ ఒక ట్వీట్ పెట్టేస్తాడు. పెట్టగానే వాళ్ళలో ఉన్న సప్రెషన్ కొంచెం దానికి ఒక అవుట్‌లెట్ అవుతున్నాం మనం. ఆ యాంగ్జైటీ పోద్ది ఆడికి. సో, ఓకే. ఇప్పుడు పర్లేదులే మనం ఈ రకంగా కూడా ఒక సైకాలజిస్ట్‌లో పని చేస్తున్నాం అని చెప్పి అందుకు సీరియస్‌గా తీసుకోవట్ల సోషల్ మీడియా అంతే. మీరు ఇందాక అన్నట్టు శివరాత్రికి ఆ సాంగ్ ప్లాన్ చేస్తారు కదా! అంటే సెంటిమెంట్ పరంగా చేశాం. అనుకున్నారు కదా! ఏమైంది అసలు? అంటే అంటే కుదరలేదు. ప్రిపేర్ అవ్వలా. మేము అనుకున్న రేంజ్ ప్రిపేర్ అవ్వలా. కానీ సార్ ఇంత బిజీగా ఉంటారు. సినిమా పెద్ద స్టార్‌తో సినిమా చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాతో కూడా మీరు టచ్‌లో ఉంటారు. దాదాపుగా ప్రతి కామెంట్ చదువుతుంటారు. దాదాపుగా నెగటివిటీ ఎక్కువున్న ఫీల్డ్ అది సోషల్ మీడియా అనేది. నెగటివిటీ ఉంటుంది. మీరేమో దాంతో ఫైట్ చేస్తుంటారు. టచ్‌లో ఉంటారు. కొంతమంది బ్లాక్ చేసేస్తుంటారు. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు అంటే బ్లాగ్ అంటే ఇంట్లో వాళ్ళని ట్యాగ్ చేస్తూ మరి లేడీస్‌ని బూతులు అలాంటివి బ్లాక్ అది చేస్తారు. కాదు ఎవరు ఆల్ ప్యాచినోనా సమ్‌వన్ చెప్పండి. మీ ఆల్ట్ అకౌంట్ ఏ ఆ! ఏ నా ఇంటర్వ్యూ నీ లాస్ట్ ఆల్ బ్యాచ్ అది అసలు ఆ అబ్బాయి ఎవరు ఏంటి నాకు అర్థం ఎవరో మీ ఐ డోంట్ నో అపరిచితుడిలా మీకు తెలియకుండానే మీరు నేను అసలు అంటే బూతులు మాట్లాడుంటా సార్. నేను అసలు అతన్ని ఎంకరేజ్ చేయను. బట్ ఇంకా అసలు నాకు అర్థం కాదు. అవుట్ ఆఫ్ కంట్రోల్. హార్డ్‌కోర్ నా ఇప్పటికి నా డౌట్ ఏంటంటే మన చాలామంది స్టూడెంట్స్‌కి ఎవరైనా ఇట్లా రెఫరెన్స్ వచ్చి అబ్బాయి బాగా చదువుతున్నాడు. అలాగే నేను ఎప్పుడు ఏదో హెల్ప్ చేసి ఉంటానో అతను ఐడెంటిటీ రివీల్ చేస్తే నాకు తెలిసిపోద్ది. డెఫినెట్‌గా తెలిసినవాడే ఉంటాడేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం చాలామందికి హెల్ప్ చేసిన అతను కోవిడ్‌లో కూడా చాలామందికి చేసాం కదా! అందులో ఎవరో ఒక అతను చాలా హార్డ్‌కోర్ కనుక చాలామంది సార్ హాస్పిటల్ నుంచి ఇలాగ రిలీజ్ అయిపోయాము. మాకు ఆక్సిజన్ వచ్చింది. ఆ బెడ్ వచ్చింది. ఇలాగ నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఎవరికో ఏదో మంచి హార్ట్ ఫెల్ట్ హెల్ప్ ఏదో జరిగింది. అతను ఒక మూఢ భక్తుల్లాగా వెనకాల పడ్డాడని నా ఫీలింగ్. ట్రై టు కంట్రోల్ హిమ్ అంటే డెఫినెట్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారేమో పోలీస్ క్యారెక్టర్ అనగానే చాలా మంది తెరీ రీమేకా లేకపోతే రీమేకా అని అడుగుతున్నారు యాక్చువల్‌గా. సో ఇది స్ట్రైట్ హరిశంకర్ ఇది కూడా నేను చెప్పండి అంటే నేను చెప్పను అని చెప్పి ఒకసారి. ఎందుకు చెప్పను అని చెప్పానంటే ఏదైనా సినిమా నాకు నచ్చితే డైరెక్ట్‌గా రీమేక్ అని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడుతుంది ఎప్పుడు. దాన్ని కూడా నేను మార్చాను. అంటే ఒక 8 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో చాలామంది మా గురుగారు రవిరాజ పెంశెట్టి గారు చాలామంది రీమేక్స్ చేశారు. పెదరాయుడు, చంటి అన్నీ. ఫస్ట్ టైం గబ్బర్ సింగ్‌కి మాటలు మార్పులు ఒక రీమేక్ సినిమాకి మార్పులు అని టైటిల్ కార్డ్‌లో పడింది ఓన్లీ గబ్బర్ సింగ్ సినిమా. రాజమౌళి గారు ఫస్ట్ కాల్ చేసి గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు అసలు అక్కడి నుంచే నవ్వుకోవడం మొదలెట్టాను నేను అని చెప్పారు ఆయన. ఇలా ఇంత క్లియర్‌గా ఉన్నవాడిని ఒకవేళ రీమేక్ అయితే ఇప్పుడు ఈ సినిమా కథా మాటలు దర్శకత్వం ఎందుకు చేసుకుంటాం? అంటే అసలు ఎన్నిసార్లు అంటే దానికి ఎలా ఉంటారు ఇప్పుడు కాప్ క్యారెక్టర్ అండి. కాప్ అనేవాడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద రివోల్ట్ అవుతుంటాడు డెఫినెట్‌గా. అది తెరీలో ఉండొచ్చు, టెంపర్‌లో ఉండొచ్చు, దీంట్లో ఉండొచ్చు, గబ్బర్ సింగ్‌లో ఉండొచ్చు. ఇన్‌ఫ్యాక్ట్ తెరీ అప్పుడు చూస్తే అప్పుడు మొత్తం మంది రాశారు. తెరీలో 'టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్' సీన్ ఒకటి ఉంటది. దట్ ఈస్ ఇన్‌స్పైర్డ్ బై మై ఫిల్మ్ 'గబ్బర్ సింగ్'. అతను అంతాక్షరి ఇన్‌స్పైర్ చేసి రౌడీలందరితో రైమ్స్ అయ్యి చెప్పిస్తుంటాడు. నా సినిమాని పట్టుకొని తెరీ చేస్తే నువ్వు తెరీ చేస్తున్నావు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? నాకు అర్థం కాదు. ఇది మీరు చెప్పిన కాన్సెప్ట్ నో. మీ ఆన్సర్ ఒక మీకే కాదు. మీరు చెప్పిన కాన్సెప్ట్ దట్ ఈస్ థీమ్ అండి. ఆ థీమ్ మీద ఎవడైనా వెయ్యే జాన్రా అదే. ఇట్స్ ఏ థీమ్ కదా. ఒక పోలీసు, ఒక కాపు, ఎగ్నెస్ట్ టిరన్నీ సంథింగ్. ఈవెన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మొత్తం అంతా ఓకే అయిపోయింది. షూటింగ్కి వెళ్తున్నప్పుడు హరీష్ ఇప్పుడు నన్ను చాలామంది చేశారు కాప్ క్యారెక్టర్. చాలామంది కాప్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ మీరు కాప్ క్యారెక్టర్ ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకున్న ఫ్రెండ్స్, స్నేహితులు, వెల్ విషర్స్ మనం ఏం చెప్పొచ్చు ఆన్సర్ ఏంటి? ఎంతోమంది చేశారు పోలీస్ క్యారెక్టర్. నేను మళ్ళీ ఏంటి అన్నారు ఆయన. అప్పుడు సార్ నేను సినిమా విషయం గురించి కాస్త పక్కన పెడదాం. నేను ఎంబీఏ మార్కెటింగ్ చదువుకున్నా. ఎంబీఏ మార్కెటింగ్ స్టూడెంట్ని. మాకు మార్కెటింగ్లో న్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్. న్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ డెఫినేషన్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఎంటైర్లీ న్యూ టు ద వరల్డ్. సడన్గా ఇలాన్ మస్క్ టెస్లా బ్యాటరీ కార్ కనిపెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ అ న్యూ ప్రోడక్ట్ బికాస్ న్యూ టు ద వరల్డ్. సెకండ్ టు ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ న్యూ టు ద రీజియన్. అంటే ఏ వాక్యూమ్ క్లీనర్స్ అక్కడెక్కడో చైనాలో కనిపెట్టారు. ఒక 30 ఏళ్ల తర్వాత మన దగ్గరికి వచ్చాయి అనుకోండి. ఇది రీజియన్కి కొత్త కాబట్టి దెన్ ఆల్సో ఇట్స్ కాల్డ్ అ న్యూ ప్రోడక్ట్. కేస్ 3 ఏ ప్రోడక్ట్ ఈస్ ఆల్సో న్యూ ప్రోడక్ట్ వెన్ ఇట్ ఈస్ న్యూ టు ద కంపెనీ. ఇప్పుడు సడన్గా మార్కెట్లోకి కార్లు వచ్చాయి అనుకోండి. గోద్రేజ్ లెగసీ పట్టుకొని గోద్రేజ్ కార్ అంట అని చెప్పి గోద్రేజ్ కార్ తయారు చేస్తాం అనుకుంటాం మనం. సో దిస్ ఆల్సో న్యూ. సో
రాజశేఖర్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి చాలామంది, అమితాబ్ బచ్చన్, సంజయ్ దగ్గర నుంచి పోలీస్ ఉంది. ఇప్పుడు కాదు, 60s నుంచి 50 నుంచి స్టార్ట్ అయింది పోలీస్ క్యారెక్టర్. ఒక అగ్రెసివ్ కాప్ అసలు. ఇన్ఫ్యాక్ట్ బచ్చన్ గారికి యాంగ్రీ యంగ్ మ్యాన్ వచ్చింది జంజీర్ నుంచి. సో ఎవరు చేసినా సరే మళ్ళీ ఇప్పటివరకు చేస్తున్నారు, అందరూ చూస్తున్నారంటే థర్డ్ సిచ్యువేషన్ సార్. అంటే మిమ్మల్ని అందరూ చూడలే ఎవరు. ఇప్పుడు ఇండియన్ సినిమా తర్వాత లంచం మీద ఆ రోజుల్లో అంత ప్రాస్టెటిక్స్ అంత మేకప్ చేసి లంచం మీద అంత సినిమా చెప్పారు. కమల్ హాసన్ గారు సినిమా థీమే కరప్షన్ అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ టాగూర్ చెప్పి చూశారంటే చిరంజీవి గారి నుంచి మనం అలాంటి క్యారెక్టర్, అలాంటి నిజాయితీ నిబద్ధత ఉన్న క్యారెక్టర్ చూడాలనుకున్నాం కాబట్టి ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో అందరు హీరోలు సినిమాలు చేస్తుంటే మన హీరో నా గెటప్లో చూడాలనుకోవడం. సో మన హీరోని ఫస్ట్ టైం అలా రోడ్డు మీద దిగి కాప్ డ్రెస్లో ఫుల్ ఫెడ్జ్ చూడాలనుకుంటారు సార్. డెఫినెట్గా ఇది కొత్త అవుతుంది అని చెప్పినప్పుడు విల్ గో అహెడ్ విత్ ద షూటింగ్. మంచి ఎక్స్ప్లెనేషన్. అదే క్వశ్చన్ ఇప్పుడు కూడా రిపీట్ అవ్వచ్చు కదా. అదే సార్, కంపల్సరీ ఆన్సర్ రిపీట్ ఎగ్జాక్ట్లీ సార్. అందుకే లాస్ట్ ఇయర్ గబ్బర్ సింగ్ చేసి ఈ ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనుకోండి, మీరు అన్నట్టుగా రిపీట్ అవ్వదు. 10 years గ్యాప్. 13 years సార్. మొన్న ఒక అప్పుడు వచ్చి ఫోటో తీస్తున్నాడు, అన్న గబ్బర్ సింగ్ అప్పుడు నేను 5th క్లాస్ 6th క్లాస్ అన్నాడు. ఇలా ఒక ఇచ్చా, నువ్వు ఇప్పుడు సంవత్సరాలు చెప్పకరా. సో ఇప్పుడు వాళ్ళందరూ 20sలోకి వచ్చారు, టీన్స్లో ఉన్న వాళ్ళందరూ 20sలోకి వచ్చారు. సో వీళ్ళు ఈ జెన్సీ ఇంక వాట్ ఎవర్ మారిన తర్వాత రియల్ మాస్ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చూడాలి కళ్యాణ్ గారి దగ్గర నుంచి. రీసెంట్గా ఫంకీ సినిమాలో అందుకు ఐ వాంట్ టు షో దట్. మీరు అడిగింది, మీరు చెప్పిన ఆన్సర్కి అంటే అప్పుడు 13 ఏళ్ళు అయింది కదా. 13 ఏళ్ల క్రితం హరీష్ శంకర్ ఎలా ఉన్నాడో, ఏ ఎనర్జీతో అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సేమ్ అలాగే కనిపిస్తున్నారు. ఇందాక రాజేష్ అడుగుతున్నట్టు పంకీలో ఒక ఇవి కూడా చేశారు. అవును. ఏంటి సార్, ఏం సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏమో సార్, దేన్ని అంటే నెగిటివ్ కామెంట్స్ని, విమర్శించే మనుషుల్ని సీరియస్గా తీసుకోకపోవడం, అస్సలు సీరియస్గా తీసుకోవడం, సీరియస్ తీసుకుంటే చాలా సీరియస్గా తీసుకోవడం. ఫంకీలో ఇప్పుడు పార్ట్ 2 మీద చిన్న సెటరికల్ అనిపిస్తుంది. అది అంటే ఇంటర్వెల్ వరకు ఫస్ట్ పక్కీలో నేను చెప్పిన డైలాగులు అన్నిటికీ అనుదీప్ సమాధానాలు అనుదీప్ చెప్తాడు. నేను అక్కడికి డైరెక్టర్గా వెళ్ళలేదు, రైటర్గా వెళ్ళలేదు. ఆయన సరదాగా రమ్మన్నాడు, పేపర్లో ఇచ్చారు, మీరేమైనా డెవలప్ చేయండి సార్. వద్దు సార్, మీరు ఇవన్నీ రాశారు, మీరు డైరెక్టర్గా మీరు ఏమనుకుంటారో అదే చేసాం. మళ్ళీ ఇక్కడ నా దర్శకత్వ ప్రతిభ చూపించడం రాలేదు, ఇక్కడ దాన్ని వదిలేయండి సార్, కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను చెప్పి ఆ సీన్ ఎంజాయ్ చేసి వచ్చా. గబ్బర్ సింగ్ తీసినప్పుడు ఓటీటీ అంత డిమాండ్గా లేదు. అవును, ఇప్పుడు ఓటీటీ లేదు, ఇప్పుడు ఉంది. అప్పుడు ఓటీటీ ఉంది కానీ మన దగ్గర స్పీడ్గా లేదు, అంత ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు వచ్చేసరికి బాగా పెరిగింది. అవును సార్. ఇప్పుడు 4 weeks ఉన్న సినిమా 4 weeks ఓటీటీకి వచ్చేస్తుంది. ఇప్పుడు జనాలు సరదాగా సోషల్ మీడియా కామెంట్ చెప్తున్నాం మీకు, రిలీజ్ సినిమా ఏమో ఓటీటీలో చూడండి, రిలీజ్ సినిమా ఏమో థియేటర్కి వెళ్ళి చూడండి అంటే రిలీజ్ కూడా డిమాండ్ చేస్తుంది. అవును, అంటే మీరు జంజీర్ చాలా రోజుల వరకు గబ్బర్ సింగ్ హైయెస్ట్ అంటే రిలీజ్లో. అయితే ఇప్పుడు ఈ ఓటీటీని 4 weeks ఉన్నదాన్ని 8 weeks చేయాలి, మళ్ళీ థియేటర్స్కి ఆడియన్స్ తీసుకురావాలని చెప్పి ఒక డిమాండ్ కూడా నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో? సార్ ఈ చిన్నప్పటి నుంచి ఉందే సార్. టీవీలో వచ్చి ఇంకెవరు థియేటర్కి వెళ్ళరా అన్నారు. టీవీలో వచ్చిన కానీ నుంచి ఇప్పటికీ ఒక 10 folds థియేటర్స్ పెరిగాయి. ఎప్పుడైతే అంతాక్షరి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంతాక్షరి ఇమ్మీడియట్గా అప్పట్లో మనం విపరీతమైన పైరసీ ప్రాబ్లం ఉండేది కదా. అంతాక్షరి రిలీజ్ అయిన 2 రోజులకి యూట్యూబ్లో పెట్టేశారండి, ఆ లింకులు కూడా పంపించారు నాకు. అయినా సరే రిపీట్ ఆడియన్స్ తగ్గల గబ్బర్ సింగ్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ డైలాగ్స్, ద కైండ్ ఆఫ్ సీన్స్, ద కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ మేక్, మీరు ఇలాగ పర్సనల్గా ఇందులో చూస్తే మీకు కిక్కిరా సార్. ఇట్ నీడ్స్ ఎ గ్యాలరీ ఎక్స్పీరియన్స్. అంతాక్షరి మొత్తం థియేటర్ నవ్వుతూ ఉంటే ఆ నవ్వుకి నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకు అది పైరసీ అయినా సరే యూట్యూబ్లో పెట్టినా సరే రిపీట్ చూశారు. సో డెఫినెట్గా ఓటీటీ అనేది లుకింగ్ ఎట్ అ పాజిటివ్ వే. ఇట్స్ అనదర్ ఇన్కమ్ ఫర్ ద ప్రొడ్యూసర్, అనదర్ వే. ఇప్పుడు ఎక్కడో అబ్రాడ్లో ఉన్నవాళ్ళు, చాలా దూరంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు గబుక్కున ఫస్ట్ డే మార్నింగ్ షో రాలేరు కాబట్టి ఒక 4 weeks తర్వాత 5 weeks తర్వాత సినిమా చూడడానికి ఒక అనదర్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ అవర్ థింగ్. ఇంకా మీకు ఈ సందర్భంగా ఈ సినిమా చెప్పాలంటే ఒకసారి నెట్ఫ్లిక్స్ వాళ్ళు మీటింగ్ అడుగుతున్నారు డైరెక్టర్తో, నెట్ఫ్లిక్స్ డీల్ అయ్యే ముందు అన్నారు. అప్పటికి లక్కీగా మా షూటింగ్ అంతా అయిపోయింది. సో ఒక షో రీల్ లాంటిది ఒకటి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ట్రైలర్కి టీజర్కి ఏమేమి వాడాలి ఏంటి అనేది ఒక బ్యాంక్లో ఒకటి పెట్టుకుంటాను, సపరేట్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఎలాగో ల్యాప్టాప్లో ఉంది కదా అని చెప్పి చూపించాను. అది చూపించిన తర్వాత నవీన్ గారు వాళ్ళు మాడుకున్నారు. 20 minutes డీల్ చేసుకుని బయటకు వచ్చాం. సో యా, నేను అడిగేది 4 weeks ఉన్నది 8 weeks. ఇవన్నీ ప్రొడ్యూసర్ విషయాలు సార్. 4 weeks చేయాలా లేకుంటే 5 weeks చేయాలా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రాంబాబు అడిగిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 weeks అనేది హిందీ మూవీస్కి ఉంది, బాంబేలో ఉంది, మొత్తం నడుస్తుంది. దానివల్ల థియేటర్కి ఫుట్ఫాల్స్ పెరుగుతాయి అనేది ఒక ఒపీనియన్, కొంతవరకు ఓకే. ఇక్కడ అలా లేదు. ఇక్కడ స్క్రీన్ మీద ఓటీటీ పలానా అని పడేసరికి అని నవ్వేస్తారు జనాలు, అయిపోయిందిరా అంటారు. సో వాడు 4 weeks తర్వాతకి వాడు ఫ్యామిలీ తోటి వద్దామనుకున్నా కానీ ఇంట్లో వస్తుంది కదా చూద్దామనే ఒక ఒపీనియన్ ఉంటుంది. దీని మీద యాజ్ ఎ డైరెక్టర్ మీ ఒపీనియన్ ఏంటి?
అదే సార్ అంటే దీస్ ఆర్ థింగ్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చే రెవెన్యూ మోడల్స్ని